హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్లు శ్రావ్య. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే రేపు అంటే 6th జనవరి మా చెల్లి బర్త్డే అనమాట. ఈరోజు 5th జనవరి ఇది షూట్ చేసేది. సో నేనైతే బర్త్డే కొంచెం ఇంట్లోనే డెకరేట్ చేద్దాము అని అనుకుంటున్నాను. సో నేను ఒక్కటే ఉన్నాను, అన్న వాళ్ళు ఎవ్వరు లేరు, ఆ పిల్ల నేనున్నాము ప్రస్తుతం అయితే. ఆ పిల్లకైతే అసలు ఐడియా లేదు, అస్సలు ఐడియా లేదు. నేనైతే నా రూమ్లో డెకరేట్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఇద్దరం కలిసే ఉంటాం ఎప్పుడు. చాలా పెద్ద టాస్క్ అయిపోయింది ఆ పిల్లని రానియకుండా. అసలు ఇంత కూడా క్లూ ఉండకూడదు అనేసి నేను అనుకున్నాను. అది చూడాలి తన రియాక్షన్ ఎలా ఉందో. ఫస్ట్ నా బర్త్డే డెకరేషన్ ఎలా వస్తుందో చూడాలి. నేనైతే ఇక్కడ మీకు పిక్చర్ యాడ్ చేస్తున్నాను చూడండి. నేను అలా పింట్రెస్ట్ థీమ్తో సో రిబ్బన్స్ అవన్నీ ముందే ఆర్డర్ చేసుకున్నాను, ముందే తెచ్చుకున్నాను అనమాట. హోప్ ఇట్ విల్ వర్క్, మంచిగా వస్తుంది అనుకుంటున్నా. సో లెట్స్ సీ. సో నేను డెకరేట్ చేసేది ఈ వాల్కి. నా రూమ్లో ఈ వాల్ ఒక్కటే కొంచెం ఎంటీగా ఉంటుంది. సో ఇలా పిఓపి ఉంది కదా, దీని కింద చేద్దాము అనేసి అనుకున్నా. సో లెట్స్ స్టార్ట్. బట్ వన్ థింగ్, ప్లీజ్ ఇగ్నోర్ మై ఫేస్. నేను మార్నింగ్ నుంచి, ఇంకా సండే కదా, కొంచెం స్కిన్ కేర్ తీసుకున్నాను. అసలు నాకు మొన్న మ్యాంగ్లూర్లో బీచ్ వాటర్ అస్సలు సెట్ అవ్వలేదు. క్రిస్టల్ క్లియర్ ఉన్నాయి వాటర్ మాత్రం. కానీ నాకు ఏ బీచ్కి ఇలా ప్రాబ్లం రాలేదు, కానీ మొన్న బీచ్లో ఎందుకో బాగా ఏమంటారు గుల్లలు వచ్చేసాయి, కొంచెం మార్క్స్ పడిపోయాయి. ఇంకా కేరింగ్ ఇంపార్టెంట్ కదా, సో కొంచెం స్కిన్ కేర్ అంతా చేసుకున్నాను. అట్లీస్ట్ లెట్ మీ అప్లై మై లిప్ బామ్. కింద మర్చిపోయాను ఒక లిప్ బామ్, కొత్తది ఓపెన్ చేద్దాం. వింటర్స్లో నేను ఒక లిప్ బామ్ని క్యారీ చేస్తాను. వింటర్లో ఇదైతే కొత్త లిప్ బామ్, ఇప్పుడే ఓపెన్ చేసా. దిస్ ఈజ్ ఫ్రమ్ స్విస్ బ్యూటీ. ఇది మల్బరీ. లెట్స్ సీ హౌ ఇట్ ఇస్. స్మెల్ అయితే చాలా బాగుంది. ఇంకా ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకోలేదు. అంటే నాకు కొన్ని డేస్ అసలు పెట్టుకోక బూడిపోయింది అనమాట. అందుకే ఒకటి పెట్టుకున్న పుల్లలాగా. అందుకే ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకోలే, బొట్టు పోయింది. సో నేను తీసుకున్న పింట్రెస్ట్ థీమ్కి మెయిన్ అట్రాక్షన్ రిబ్బన్స్. మీకు ఒక జోక్ చెప్పనా, మొన్న మేము షాపింగ్కి వెళ్ళాము. నేను ఆ షాపింగ్లోనే ఈ రిబ్బన్స్ తీసుకున్నాను మా చెల్లి ముందే, కానీ ఆ పిల్లకి అంత ఐడియా వచ్చిండదు, అది మ్యాటర్. ఇప్పుడు ఈ రిబ్బన్ ఎలా చేయాలో చూపిస్తాను మీకు. నేను కూడా ఇందాకనే యూట్యూబ్లో చూశాను అనమాట, మంచిగా వచ్చింది. మీకు ఫస్ట్ నేను చేసింది చూపిస్తాను చూడండి. సో దిస్ ఇస్ ఇలా వచ్చింది. సో ఇలాంటివి ఒక 10 to 20 చేసి పెట్టుకుంటా, ఎందుకైనా మంచిది. సో నో మెజర్మెంట్ అనమాట, నేనైతే ర్యాండమ్గా చేసేస్తున్నాను. ఇలా కొంచెం తీసుకొని ఒక సైడ్ ఇలా రెండు తీసి ఇట్లా పట్టుకోండి. నెక్స్ట్ ఇట్లా పెట్టినప్పుడే మీకు రిబ్బన్ లాగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ పైన ఉన్నది, ఈ కింద ఇది ఉంది కదా, దీంట్లోకి ఇలా దూర్చేయండి. దాట్స్ ఇట్. ఇంకా మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. బెలూన్స్, కర్టన్ క్లాత్, లైట్స్, ఇంకా హ్యాపీ బర్త్డే. అదంటే ఆర్డర్ చేశాను ముందే. నేను మళ్ళీ బెంగళూరుకి వెళ్ళను ఇప్పుడే అనేసి ఇంకా ఆర్డర్ చేశాను ఆన్లైన్లో. అవి కనిపించవు. హలో అందరికీ, మళ్ళీ నేను వచ్చాను. వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్.
ఈరోజు 6th జనవరి మా చెల్లి బర్త్డే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విషింగ్ మై సిస్టర్ ఏ వెరీ హ్యాపీ బర్త్డే. మార్నింగే లేసాను అనమాట, డెకరేషన్ చేసేద్దాము అనేసి. నైట్ అయితే కొంచెం జస్ట్ ట్రైల్ వేసాను, ఇలా ఎట్లా బాగుంటుంది అనేసి. ఇప్పుడు ఇంకా కంప్లీట్ చేద్దాము. నైట్ చేసినవన్నీ పడిపోయాయి. సో మా చెల్లి ఈ వీడియో చూసాక అనుకుంటుంది, ఏంటక్క ఇంత కష్టపడ్డావా అనేసి. అంత లేదు, ఎనీథింగ్ ఫర్ మై సిస్టర్ కదా. అది కాక ఫస్ట్ టైం మేమిద్దరం అంటే చాలా ఇయర్స్ తర్వాత చాలా ఇయర్స్, ఒక 4 years అంటే 3 years మ్యాక్సిమం. ఆ పిల్ల ఎప్పుడు బర్త్డేకి కాలేజ్లోనే ఉంటుంది అనమాట. మేమిద్దరం ఆ పిల్ల బర్త్డే చేసుకోవడం, నా బర్త్డే కానీ ఏదో ఒకటి చాలా ఇయర్స్ అయిపోయింది. సో దిస్ విల్ బీ సంథింగ్ స్పెషల్. ఇద్దరం కలిసి ఉన్నాము, ఇంకా సెలబ్రేట్ చేసుకోవాలి కదా మనం. అందుకే నేను కొంచెం లైట్గా ప్లాన్ చేశాను అంతే. నచ్చుతుంది అని అనుకుంటున్నా, కానీ మా చెల్లి ఎక్స్ప్రెసివ్ కాదనమాట. షీ విల్ ఫీల్ హ్యాపీ ఇన్సైడ్, బట్ ఇంట్రోవర్ట్, కొంచెం ఇంట్రోవర్ట్ అనమాట. నాలాగైతే అస్సలు కాదు. సో దిస్ వాజ్ ద ఫైనల్ అవుట్పుట్ అనమాట. మంచిగా వచ్చింది, ఐఎమ్ హ్యాపీ. సో డెకరేషన్ అయితే ఇలా వచ్చింది. నేనైతే రెడీ అయిపోయాను. ఇప్పుడు మా చెల్లికి కాల్ చేసి పిలుస్తాను. హ్యాపీ బర్త్డే. డెకరేషన్ బాగుందా? సూపర్. ఈ అక్క కోసం కొంచెం ఏమని చెప్పు. డెకరేషన్ బాగుంది అక్క. సో బాగుంది, సూపర్. సో బర్త్డే సెలబ్రేషన్ అంతా అయిపోయింది. బర్త్డే గర్ల్ వాట్సే. మా చెల్లి చాలా ఇంట్రోవర్ట్ అనమాట, నాలాగా వాగుడుకాయ కాదు. సో చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఆ పిల్లది కూడా నేనే చెప్తున్నాను, ఇంకేం చెప్పాలి. సో వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. ఈవినింగ్ అలా బయటికి వెళ్దాం అనుకున్నాం. వెల్కమ్ బ్యాక్ టు శ్రావ్యాస్ వరల్డ్. వెల్కమ్ బ్యాక్ టు ఇట్లీ నా యూట్యూబ్ ఛానల్ పేరు అడుగుతుంది. యా, చెల్లి. మళ్ళీ తనే నాకు షూట్ చేస్తుంది వీడియోస్ అన్నీ. నా ఛానల్ నేమ్ అడుగుతుంది. వావ్, ప్రౌడ్ మూమెంట్ తెలియాలని. సో ఈవినింగ్ అలా తోటలో కేక్ కట్ చేద్దామని వెళ్తున్నాం అనమాట తోటకి. చూసావంటే మార్పింగ్ చేసి పిచ్చి పిచ్చి వేషాలేసారో. ముందు వీడియోలోకి చెప్పాను కదా, తోట మా ఊరు నుంచి కొంచెం దూరం ఉంటుంది, ఒక 5 kilometers అలాగా. సో సన్సెట్ టైంకి వచ్చామన్నమాట. ఫస్ట్ రాగానే ఫొటోస్ వీడియోస్ అన్ని తీసుకున్నాము. మా చెల్లి డ్రెస్ పీచ్ కలర్ కాబట్టి అసలు గ్రీనరీలో పీచ్ కలర్ చాలా బాగా వచ్చాయి ఫొటోస్ అయితే. అందుకే ఇంకా ఆ సన్సెట్ టైంలోనే ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్నాం ఫస్ట్. ఆ తర్వాత చిన్నగా కేక్ కటింగ్ చేపించామన్నమాట. మళ్ళీ అలా తోటకు వచ్చాము. తోటలో కేక్ కటింగ్ చేసింది మా చెల్లెలు. ఇంత పీస్ఫుల్ నేచర్.
చిన్నగా ఉన్నప్పుడు మంచిగా వి యూస్ టు కమ్ రెగ్యులర్లీ, అందరం వచ్చేవాళ్ళం, టైం స్పెండ్ చేసేవాళ్ళం. ఇంక ఇప్పుడు ఒక్కొక్కరు ఒక చోట, అన్నీ మారిపోతాయి. సో కానీ ఎన్నిసార్లు వచ్చినా ఒకటే ఫీల్ ఉంటుంది తోటకు వచ్చినప్పుడు అంతా. సో ఎంతసేపు అయినా ఇక్కడ ఉండొచ్చు, చాలా పీస్ఫుల్గా చెట్ల మధ్యలో బర్డ్స్ అరుచుకుంటూ నేచర్ని ఎంజాయ్ ఈడే చేయైతే. Celebrating my sister's birthday in what we call our tota. Yeah, our tota. కేక్ కటింగ్ చేసింది, ఆ తర్వాత వీడియోస్ ఫొటోస్ తీసుకున్నాము. ఇంకా లైట్ ఫెయిల్ అయింది, సో ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇంటికి వెళ్ళేసి కొంచెం ఫ్రెష్ అయ్యి మళ్ళీ డాబాకి వెళ్తున్నాం అందరం కలిసి. తోటలో బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలని ఇంతవరకు మాకు ఎవరికి థాట్ రాలేదు. ఈరోజు జస్ట్ మేము అలా అనుకొని వెళ్ళిపోయాము, ఫొటోస్ మంచిగా వస్తాయి కదా అనేసి. సో యా, దిస్ వాజ్ ద బెస్ట్ డెసిషన్ అనిపించింది, చాలా మంచిగా అనిపించింది. ఇంకా నైట్ అయితే డాబాకి వచ్చాము డిన్నర్ కి. సో మా చెల్లి బర్త్డే అయితే ఇలా ఎండ్ అయింది అనమాట. లో మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. అంతే, ఇంక ఈ వీడియో నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్లు శ్రావ్య యూట్యూబ్ ఛానల్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.